హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పుష్ప జ్యువెలర్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చేసి 2009లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఇంటర్నేషనల్గా వచ్చేసి ఎక్కువగా దుబాయ్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అందులో వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై క్వాలిటీ జ్యువెలరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ఈ 22 క్యారెట్స్ డిజైన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నెక్లెస్, రింగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, పెండెంట్, మంగళసూత్రస్, కడాస్తో పాటు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై క్వాలిటీ గోల్డ్ జ్యువెలరీస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ మార్చ్ 31, 2025కి కంపెనీలో 90 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు వేరియస్ ఆర్గనైజేషనల్ లెవెల్స్లో. ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ సౌత్ స్టేట్స్ నుంచి 89% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ నుంచి అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 10% రెవెన్యూ వస్తుంటే అండ్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ పర్టికులర్గా చూసినట్లయితే నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ మాలా నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది. అండ్ దీంతో పాటు డొమెస్టిక్ సేల్స్ నుంచి చూసినట్లయితే 51% రెవెన్యూ వస్తుంటే ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి ఆల్మోస్ట్ 200% పైగా రెవెన్యూ వస్తుంది. అండ్ సేల్ ఆఫ్ సర్వీసెస్ నుంచి కూడా 200% పైగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, పాస్ట్ 3 years నుంచి వీళ్ళ రెవెన్యూలో కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ దీంతో పాటు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో పర్టికులర్గా 60% గ్రోత్ అయితే కనపడుతుంది. అసెట్స్ పరంగా చెప్పాలంటే 70% గ్రోత్, నెట్వర్త్ పరంగా 60% గ్రోత్ అయితే కనపడుతుంది. సో దీన్ని బట్టి చూస్తే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా 47% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా 27% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఎఫిషియెంట్ వేలో వీళ్ళ క్యాపిటల్ని యూజ్ చేసుకుంటూ ఫినాన్షియల్స్ వైజ్గా గ్రోత్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారండి. అండ్ డెప్త్ లెవెల్స్ కూడా ఓవర్ లీవరేజ్డ్ అయితే కాదు, అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి. మానిటర్ చేస్తే సరిపోయిద్ది. సో ఫినాన్షియల్స్ వైజ్గా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, June 30 ఓపెన్ అయ్యి July 2 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share. ఐపీఓ ద్వారా వీళ్ళు 98 crores పైగా రైజ్ చేస్తున్నారు. లాట్ సైజ్ వచ్చేసి 1000 shares అండి. అండ్ వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,47,000. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ పరంగా స్కై గోల్డ్ లిమిటెడ్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం. బట్ పిఈ రేషియోతో మనం కంపేర్ చేసి చూసినట్లయితే పుష్ప జ్యువెలరీస్ ఇక్కడ హైయర్ వాల్యుయేషన్లో ఐపీఓ అయితే కోట్ చేశారండి. బట్ హైయర్ వాల్యుయేషన్లో వచ్చినప్పటికీ వీళ్ళ ఫినాన్షియల్స్ అండ్ రెవెన్యూ గ్రోత్ ఎక్స్పాన్షన్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ ఓవరాల్గా ఒక పాయింట్లో చెప్పాలంటే ఈ బిజినెస్కి యాక్చువల్గా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళ బిజినెస్ గ్రోత్ పరంగా ఎక్స్పాన్షన్ అండ్ రిటర్న్స్ అండ్ మార్జిన్స్ పరంగా వీళ్ళు కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 21% అయితే మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.